హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోలో కనిపించేది కొత్తిమీరలో వచ్చిన పురుగు అండి. తెలుగులో దీన్ని సాధారణంగా ఎర్ర పురుగు లేదా నేల పురుగు అని కూడా అంటారు. ఇది కూరగాయలతో పాటు వస్తుంది, ఎందుకంటే ఇవి మట్టి లోపలే జీవిస్తాయి కాబట్టి. ఇది మనకు హానికరం కాబట్టి కూరగాయలు వాడే ముందు బాగా కడగడం చాలా ఉత్తమం. తప్పనిసరిగా కూరగాయలను 1-2 సార్లు కడిగిన తర్వాతే ఉపయోగించుకోవాలి. ఇవే కాదు, ఇంకా ఇలాంటి పురుగులు చాలా రకాలు ఉంటాయి. ఆఫిడ్స్ పురుగులు, వైట్ ఫ్లైస్, థ్రిప్స్, లీఫ్ మైనర్స్, ఇలా చాలా రకాలుగా ఉంటాయండి. మరి మన ఆరోగ్యానికి హాని కలగకుండా కొత్తిమీర నుండి వీటిని తొలగించి ఎలా యూస్ చేయాలి అంటే, మనం కొత్తిమీరను ఉప్పు నీటిలో 5 మినిట్స్ నానబెట్టి కడిగితే ఇలాంటి పురుగులు అన్నీ బయటకు వస్తాయి. తర్వాత మళ్ళీ శుభ్రమైన నీటితో 2 సార్లు కడగాలి. అప్పుడు సురక్షితంగా వాడుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.